హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో 29థ్ నవంబర్ అంటే ఫ్రైడే మార్కెట్ అనేది ఎలా ఉండబోతుందో అనాలిసిస్ చేసుకుందాం. మనం క్లియర్ కట్‌గా అనాలిసిస్ చేసుకుంటే మనకి నిఫ్టీ మూవ్‌మెంట్ అనేది మనం ముందుగానే గెస్ చేసినట్టయితే మన ప్రిడిక్షన్ ప్రకారం వెళ్తే మనం ముందుగానే ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నట్టే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకనే అంటారు కదా! ప్లాన్ యువర్ ట్రేడ్ అండ్ ట్రేడ్ యువర్ ప్లాన్ అని. సో, ఆ సినారియోని మనం ఎగ్జాక్ట్‌గా ఫాలో అవుతాం. మనం ఇక్కడ మెయిన్‌గా చూసుకునేది ఏందంటే ప్రైస్ యాక్షన్ అండ్ బయింగ్ అండ్ సెల్లింగ్ జోన్స్. ఈ రెండిట్లలోనే మన మెయిన్ కాన్సెప్ట్ అంతా బేస్ అయ్యి ఉంటది కాబట్టి, ఇప్పుడు మనం వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మార్కెట్ చూసుకుంటే క్లియర్‌గా నిఫ్టీ ఏం జరిగిందో చూడండి. ఈరోజు ఈ లెవెల్‌కి ఎంత డ్రాస్టిక్‌గా సపోర్ట్ ఇచ్చిందో. అరౌండ్ 24,400, 350 జోన్‌కి. మనం ఎప్పటినుంచో ఈ లెవెల్‌ని కరెక్ట్‌గా రెసిస్టెన్స్ జోన్. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ జోన్ ఇది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతదో అప్పటి వరకు మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయం. ఫుల్‌గా మేజర్ బయింగ్ అనేది చెయ్యం అని ఫిక్స్ అయ్యాం. అవునా? ఇప్పుడు క్లియర్‌గా మార్కెట్ అనేది ఈరోజు బుల్లిష్ యాక్టివిటీ చూపించినట్టే చూపించి మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది ఇమ్మీడియేట్‌గా. ఇంత డ్రాస్టిక్ సెల్లింగ్ వచ్చింది. సో, ఇప్పుడు మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి క్లియర్‌గా ఈరోజు మార్కెట్ ఎలా అనాలిసిస్ అయింది? ఎంత వాలటిలిటీ క్రియేట్ అయింది? అండ్ ఎన్ని మంది స్టాప్ లాస్‌లు హిట్ అయిందో అయన్నీ క్లియర్‌గా మాట్లాడుకుందాం. అండ్ మన రేపు ప్రిడిక్షన్ అనేది ఎగ్జాక్ట్‌గా క్లియర్‌గా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూసుకుంటే మీకు లెవెల్స్ చూపిస్తాను. దానికన్నా ముందు మన ప్రైస్ యాక్షన్ మనకిక్కడ క్యాండిల్స్ ఏం మాట్లాడింది అనేది క్లియర్‌గా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వీక్ స్టార్టింగ్ ఏమైంది? వాలటైల్ అయితుంది. స్లోగా సైడ్‌వేస్ అయింది. మళ్ళీ చిన్నగా బయింగ్ సైడ్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ ఏమైంది? ఓపెనింగ్ అయినట్టే అయ్యి హై బ్రేక్ చేసింది. ఇమ్మీడియేట్‌గా చాలామంది ఈ హై బ్రేక్ అయినప్పుడు ఎంట్రీస్ తీసుకొనుంటారు. ఎందుకు? ఇంక ఈ హై బ్రేక్ అయింది. ఆల్‌మోస్ట్ మార్కెట్ నిన్న బుల్లిష్ ఉంది. ఇక్కడ పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. హై క్రియేట్ అయిందని ఎంట్రీ తీసుకుంటారు. కానీ మనం నిన్నే మాట్లాడుకున్నాం. ఈ సినారియో ఫాలో అవ్వద్దు. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవుతదో అప్పుడే ఫాలో అవ్వండి. అండ్ ఈ హై బ్రేక్ అయినప్పుడే ఎంట్రీ తీసుకోండి అని మనం నిన్నే మాట్లాడుకున్నాం. మనం క్లియర్‌గా లెవెల్స్ కూడా అలాగే గీసుకొనున్నాం. చూడండి లెవెల్స్ ఆన్ చేస్తాను. ఇప్పుడు క్లియర్‌గా మనం నిన్న ఏం చేసాం? ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతదో అప్పుడే మనం ఎంట్రీ ప్లాన్ చేసి, అప్పుడే మనం 1:2 టార్గెట్ ఎప్పటి వరకు 24,490, 480 వరకు పెట్టుకుందాం అనుకున్నాం. అవునా? నిన్నటి వీడియోలో. ఈరోజు చూడండి అసల క్యాండిల్ ఆ పైన క్లోజ్ అవ్వలేదు. అండ్ మనకి బై ఎగ్జిక్యూటింగ్ కూడా ఏమి ఇవ్వలేదు. 350 పైనే మనం బై చేద్దామని ఫిక్స్ అయ్యాం. కానీ ఇక్కడ ఏమి అవ్వలేదు. సో, ఇక్కడ మనకి ఏం ప్లాను లేదు. కానీ ఇక్కడ మనకి ఈ సెల్ ట్రేడ్ ఏమైనా దొరికిందా అంటే లేదు. ఇది కూడా దొరకలేదు. ఎందుకంటే వితిన్ నో టైమ్ మనం క్లియర్‌గా చూడండి 5 మినిట్స్‌లో ఒకేసారి జంప్ వచ్చింది. ఇంత లో జంప్ వచ్చినప్పుడు ఆల్‌మోస్ట్ మార్కెట్ మనకి క్లియర్‌గా బుల్లిష్ యాక్టివిటీలో ఉంది. పైకెళ్ళడానికే చూస్తుంది మార్కెట్. సో, ఇప్పుడు ఇంత సెల్లింగ్ ఆన్ ఆఫ్ సడెన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఇది రూల్స్ ప్రకారం మనం ఈ లో బ్రేక్ అయినప్పుడు స్కాల్పింగ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ లో వరకు అంతే. మళ్ళీ ఇంకెక్కువ లోడ్ చేయకూడదు. కానీ మనకిక్కడ ఏం జరిగింది? ఇమ్మీడియేట్‌గా డే లో బ్రేక్ చేసింది. డే లో బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ అనేది ఈ లెవెల్‌లో ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. నేను కూడా ఆల్‌మోస్ట్ ఈ పాయింట్‌లోనే ఎంట్రీ తీసుకున్నా. కానీ మనకి ఈ క్యాండిల్‌లో ఆప్షన్ బయింగ్ కాబట్టి ఈ క్యాండిల్‌లో బుల్లిష్ ఒకేసారి యాక్టివిటీ స్పీడ్‌గా బయింగ్ రావడం వల్ల స్టాప్ లాస్ హిట్ అయింది. నేను మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి ఈ లో బ్రేక్ అయినప్పుడు. ఇక్కడ ఈ లో బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకున్నా. సో, నాకు ట్రైలింగ్ ఎస్ఎల్ ఇక్కడ హిట్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ కొన్ని ప్రాఫిటబుల్ పాయింట్స్‌తోనే హిట్ అయింది. ఇక్కడ నుంచి హిట్ అయ్యి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఎస్ఎల్ హిట్ అయ్యి ఎంత కిందకెళ్ళింది చూడండి. ఇది ఆల్‌మోస్ట్ ఇక్కడ చూడండి క్లియర్‌గా డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి పైకెళ్తున్నట్టు చూపించింది. నేను ట్రైలింగ్ ఎస్ఎల్ ఇక్కడ హిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ అయిపోయింది కాబట్టి ఇంక అంత పెట్టుకొని వేస్ట్ టార్గెట్ అనేది. సో, నేను అందుకనే ఇంక ఫిక్స్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతే అది మళ్ళీ మూవ్‌మెంట్ అనేది కంటిన్యూ అయింది. సో, ఇప్పుడు ఈరోజు మన లెవెల్స్ ఏందంటే సింపుల్. ఫస్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే మనకి సినారియో క్లియర్‌గా ఉంటదనమాట. ఎప్పుడైనా ప్రైస్ యాక్షన్ చార్ట్ రీడింగ్ చేసేటప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఫస్ట్ 1 డేలో మార్కెట్ ఏం జరుగుతుందనేది చూసుకొని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే రేపు ఇన్ కేస్ మార్కెట్ గాని ఈ జోన్‌లో గాని ఓపెన్ అయిందనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయండి. లో గాని బ్రేక్ చేసిందా ఈ 23,900, 23,800 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఇంకా బుల్లిష్‌లోనే ఉంది. మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కోసం మాట్లాడినప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు బుల్లిష్ ఉందనేది. ఇప్పుడు ఇంత కరెక్షన్ వచ్చింది. ఇది ఆల్‌మోస్ట్ 50% జోన్ కూడా ఇంకా కరెక్ట్ అవ్వలేదు. సో, కరెక్షన్ అంటే మార్కెట్ కొంచెం ఇప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ ఇలాగ ఎళ్ళిపోదు. కరెక్షన్ అంటే ఫస్ట్ ఒక హైకెళ్ళి చిన్న కరెక్ట్ అయ్యి మళ్ళీ పైకెళ్తది. మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇస్తదంటారా? ఈ పాయింట్‌ని పుల్ బ్యాక్ గాని, కరెక్ట్ అవ్వడం గాని అంటారు ఈ జోన్‌ని.
సో, ఇప్పుడు మార్కెట్ ఇదొక పుల్ బ్యాక్ జోన్‌లో ఉందన్నమాట. కరెంట్‌లీ కరెక్ట్ అవుతుంది అంటున్నారు. ఇది మళ్ళీ వచ్చి ఈ 800 జోన్‌లో మళ్ళీ రివర్సల్ ఏమైనా ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి ఈ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఏమైనా క్రియేట్ చేసిందనుకోండి. ఇలాగ గాని ఇది సైడ్ వేస్‌లండి ఇది కాదు. ఏమైనా ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఇప్పుడు చూడండి ఇదొక డబ్ల్యూ ప్యాటర్న్ ఇలా మనకు డబ్ల్యూ ప్యాటర్న్స్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చాలా కనబడతాయి. అలా డబ్ల్యూ ప్యాటర్న్ ఏమైనా క్రియేట్ చేసి ఎళ్తుందా అనేది చూసి ఎంట్రీ అనేది తీసుకోండి. అప్పుడు మనకి మంచిగా మళ్ళీ 1:2 మళ్ళీ బుల్లిష్ యాక్టివిటీ కనబడుతదనమాట. ఇన్ కేస్ ఈ లో గాని బ్రేక్ అయిందా రేపు గ్యాప్ డౌన్ ఆర్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి 800 అరౌండ్ 850 దగ్గర గాని మార్కెట్ ఓపెన్ అయ్యి న్యూట్రల్ గాని ఓపెన్ అయ్యి ఈ లెవెల్ గాని ఇమ్మీడియేట్‌గా బ్రేక్ చేసిందనుకోండి మార్కెట్ అనేది మళ్ళీ అరౌండ్ ఈ 600 వరకు స్లోగా వచ్చేసే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇంక మార్కెట్ మళ్ళీ బేరిష్‌కెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా 50% జోన్‌ని బ్రేక్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ దీనికి సపోర్ట్ వచ్చేసి ఈ 650, 30 ఈ పాయింట్ వరకు వచ్చేస్తది. ఎందుకు ఇక్కడే మళ్ళీ నెక్స్ట్ హ్యూజ్ సపోర్ట్ ఉంది కాబట్టి. సో, రేపు మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తదో వెయిట్ చేయండి. ఆ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు నెక్స్ట్ ఎంట్రీ తీసుకొని కొంచెం ఎర్లీగా ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే రేపు మనకి ఇంకో సినారియో ఏంటంటే నిఫ్టీలో రేపు జీడీపీ మనకి డేటా వస్తదనమాట. ఎవ్రీ క్వార్టర్‌లీ మనకి జీడీపీ డేటా వస్తది. రేపు ఆ జీడీపీ డేటా యాక్చువల్లీ నవంబర్ 30 అవ్వాలి. కానీ రేపు మనకి ఫ్రైడే రేపే కాబట్టి రేపే వర్కింగ్ డే. సాటర్డే అనేది వీకెండ్ కింద వస్తది కాబట్టి ఆ రోజు జీడీపీ డేటా ఇవ్వట్లేదు. మనకి 29థ్ ప్లాన్ చేశారు కాబట్టి రేపు సెకండ్ హాఫ్‌లో మాక్సిమం ట్రేడింగ్‌ని నెగ్లెక్ట్ చేయండి. అండ్ ఇంకొక అనాలిసిస్ ప్రకారం ఏమనుకుంటున్నానంటే మార్కెట్ ఏదో ఒక మూవ్‌మెంట్ ఫస్ట్ డిసైడ్ అయిపోయి అక్కడి నుంచి ఇంక సైడ్ వేస్ అయిపోయి సెకండ్ హాఫ్‌లో మళ్ళీ ఒకేసారి పైకి గాని, కిందకి గాని మూవ్‌మెంట్ ఒస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఏం జరిగింది? ఫస్ట్ అంతా సైలెంట్ అయిపోయింది చూసారా? ఒకేసారి మూవ్‌మెంట్ వచ్చేసి సైలెంట్ అయిపోయింది. అలా సైలెంట్ అయిపోయి ఆన్ ఆఫ్ సడెన్ మళ్ళీ మూవ్‌మెంట్ ఇస్తది. మనం ఇన్ కేస్ ఇప్పుడు చూడండి మార్కెట్ వచ్చేసి ఇక్కడ గాని వచ్చి ఇక్కడ ఇలా సైలెంట్ అయిపోతుంటే మనం ఇంక హిట్ అవుతదని అనుకుంటాం. కానీ జీడీపీ గాని అరౌండ్ 6.5% ఎంతో ఉంది ప్రెజెంట్. ఫోర్‌కాస్టింగ్ వచ్చేసి రేపు ఇన్ కేస్ 6.5% కన్నా ఎక్కువ గాని వస్తే వాళ్ళు జీడీపీ డేటా గాని మనకొస్తే ఆ పాయింట్స్ మనకి పర్సెంటేజ్ గాని పైకెళ్ళినట్టయితే మనకి మళ్ళీ బుల్ ర్యాలీ కంటిన్యూ అవుతది. అదే గాని మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ కన్నా లోగా ఉంటే మాత్రం కిందకి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఇమ్మీడియేట్‌గా హిట్ అయిపోద్దనమాట. వితిన్ నో టైమ్ ఈరోజు చూడండి ఈ క్యాండిల్ ఎలాగొచ్చిందో అలా నో టైమ్‌లోనే జరిగిపోద్ది ఇలాంటి సినారియో. అది అరౌండ్ 4కి మీటింగ్. సో, అరౌండ్ 2:30 నుంచి మనకి ఎస్టిమేషన్స్ అండ్ కాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఫస్ట్ హాఫ్‌లోనే ఎంట్రీ ఏదైనా మంచి మూవ్‌మెంట్ దొరికితే ట్రేడ్ తీసుకోండి. ఆర్ ఎల్స్ రేపు రేపు ట్రేడ్ ఏం చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ అనేది కొంచెం వాలటాలిటీ జోన్‌లో ఉంది. ఇక్కడ బుల్లిష్ యాక్టివిటీ వచ్చింది. అండ్ ఈరోజంతా సెల్లింగ్ జోన్ వచ్చింది. సో, మార్కెట్ ఈ సినారియో అంతా కూడా ఇప్పుడు మాక్సిమం ఏం జరుగుతది? ఇక్కడ అందరూ కాల్ షార్ట్ చేసుంటారు. ఇక్కడ అందరూ పుట్ షార్ట్ చేసుంటారు. వాళ్ళందరికీ సేఫ్ సైడ్. ఈ మధ్యలో మార్కెట్ ఎంత వాలటైల్ అయినా వాళ్ళకి మనీ వస్తూనే ఉంటది గానీ, ఆప్షన్ బయర్స్‌కి కొంచెం రిస్కీ అనమాట. సో, ఇది మనకి నిఫ్టీలో ఉండే సినారియో. ఇన్ కేస్ పైకి గాని మూవ్‌మెంట్ అయితే మళ్ళీ మనం బయింగ్ ఎప్పుడు చేయొచ్చంటే పైకి 24, 130 ఈ 120 జోన్ గాని బ్రేక్ అయ్యి పైకెళ్తేనే మనకి మళ్ళీ మంచిగా మనకి అరౌండ్ 300, 250 వరకు ఈజీగా మార్కెట్ అనేది మూవ్‌మెంట్ ఉంటదనమాట. సో, ఇది మనకి నిఫ్టీలో ఉండే సినారియో. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ కోసం మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఈరోజు ఏం జరిగిందో ఫస్ట్ ఆఫ్ ఇమ్మీడియేట్‌గా 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు చూపిస్తాను. చూడండి. మనం ఇక్కడ లెవెల్స్ గీసుకున్నాం. ఎప్పటినుంచో ఈ లెవెల్‌లోనే అది ఏం చేస్తుంది క్లియర్‌గా ఇక్కడే సెల్లింగ్ అవుతుంది. మళ్ళీ సెల్లింగ్, సెల్లింగ్, సెల్లింగ్ మళ్ళీ మొన్న కూడా సెల్లింగ్. ఈరోజు ఇంక బ్రేక్ చేస్తుంది అని అనుకోని చాలామంది ఎంట్రీస్ తీసుకొని ఉండుంటారు. కానీ నేనక్కడ ఎందుకు తీసుకోలేదంటే నాకింకా అప్పటికి నిఫ్టీ బ్రేకౌట్ ఇవ్వలేదు. నిఫ్టీ అనేది చాలా క్రూషియల్. నిఫ్టీ బ్రేకౌట్ ఇస్తేనే అంటే నిఫ్టీలో కూడా ఇంత బుల్లిష్ యాక్టివిటీ రాలేదు. సో, నేను అందుకనే ఇక్కడ ఎంట్రీ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అండ్ ఏదైనా ఒక రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే ఒక బుల్లిష్ క్యాండిల్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇస్తే అప్పుడు నేను తీసుకుందామని ఫిక్స్ అయ్యానే కానీ అసలు కానీ ఇది ఇమ్మీడియేట్ రివర్సల్ అవ్వడం వల్ల ఇంకా నాకు ఆ ట్రేడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. మనం ఏమనుకున్నాం ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. కానీ నిఫ్టీ అక్కడ బ్రేక్ అవ్వలేదు. మనం గీసుకున్న రెసిస్టెన్స్ మీకు ఇందాక చెప్పాను. ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవ్వకపోవడం వల్ల నేను ఎంట్రీ తీసుకోలేదు. 350 బ్రేక్ అవ్వలేదు. కానీ ఇమ్మీడియేట్‌గా సెల్లింగ్ రావడం వల్ల చాలామంది ట్రాప్‌లో ఇరుక్కుపోయారు. ఇక్కడ చూడండి దీన్నే ట్రాప్ అంటారనమాట. రీటైలర్స్ ట్రాప్ అంటారు. ఈ రీటైలర్స్ ట్రాప్‌లో ఇరుక్కుపోయి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ సెల్లింగ్ అనేది జరిగింది. చాలా ఫోర్స్‌ఫుల్‌గా వచ్చింది. ఇక్కడైతే నిజంగా చెప్పాలంటే నిఫ్టీలో కొంచెం బెనుక్కుంటూ ఎళ్ళినా ఇక్కడ ఫోర్స్‌ఫుల్‌గా వచ్చినా కానీ ఇక్కడ మీకు ఇంకా మనం క్లియర్ సినారియో మాట్లాడుకుంటే ఇంత సెల్లింగ్ వచ్చినప్పుడు మార్కెట్
ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఒక క్రూషియల్ లెవెల్. మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఏంటి? ఈ లోస్ బ్రేక్ అయితేనే మనం సెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తామని. సో, ఈ కిందన చాలా మంది స్టాప్ లాస్‌లుంటాయి. అయినా ఈ స్టాప్ లాస్ జోన్‌కొచ్చిన మార్కెట్ అనేది కిందకెళ్ళలేదు చూసారా? ఇక్కడేం జరిగింది? మార్కెట్ ఈ లో బ్రేక్ చేసింది. మనం నిన్నటి వరకు 52,000 అనేది 51,980 ఎగ్జాక్ట్‌లీ ఈ లెవెలే మనకి ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో అక్కడే మనకి లెవెల్ అనేది ఉండేది. ఆ లెవెల్ ఇక్కడ ఇలా ఈ లెవెల్ ఇలా ఉండేదనమాట మనకి. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మనం మళ్ళీ సెల్లింగ్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. కానీ మార్కెట్ ఏం చేసింది? అసలు ఆ లెవెల్‌కి కిందకొచ్చి ఇంక క్లోజింగ్ ఇస్తది అన్న మూమెంట్ ఇవ్వలేదు. సో, మనం ఏం చేసామంటే అక్కడ ఎంట్రీ అనేది తీసుకోలేదు. అండ్ నాకు నిఫ్టీలో ఛాన్స్ వచ్చింది కాబట్టి నిఫ్టీలో తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సినారియో మనం ఇప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది? ఫస్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు సినారియో చెప్పేస్తాను చూడండి క్లియర్ కట్. మార్కెట్ ఏం జరిగిందంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒక డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి బుల్లిష్ పవర్ చూపించింది. ఇప్పుడు మార్కెట్ ఈ జోన్‌లో ఉంది. ఈ జోన్ అంతా ఏంటి? మనకి సెల్లింగ్ జోన్. సెల్లింగ్ జోన్‌ని బ్రేక్ చేసిన వెంటనే మనం ఎంట్రీ తీసుకుంటాం. కానీ నిఫ్టీలో బ్రేక్ పోవడం వల్ల మనం ఎంట్రీ తీసుకోలేదు. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఇప్పుడు మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోవాలంటే మార్కెట్ ఈ లో కింద సస్టైన్ అయ్యి ఫుల్‌గా ఫాల్ అయిపోలేదు. అండ్ గ్యాప్ కూడా ఇంకా ఫిల్ చేయలేదు. అండ్ ఇది 50% జోన్ కూడా ఇంకా కరెక్ట్ అవ్వలేదు. ఈ 300 లెవెల్ వరకు ఇంకా రాలేదు. సో, రేపు ఇంకా ఇన్ కేస్ సెల్లింగ్ గాని వచ్చినట్టయితే ఈ 780, 760 ఎప్పుడైతే బ్రేక్ అవుతదో అప్పుడు మనకి 400, 350 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ రేపు గాని మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి బుల్లిష్ యాక్టివిటీ గాని ఇచ్చిందనుకోండి, మళ్ళీ మార్కెట్ వాలటిలిటీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ యాడ్ అవుతారు. ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఫ్రెష్‌గా యాడ్ అయిపోతారు. ఇన్ కేస్ న్యూట్రల్ వచ్చి మార్కెట్ బుల్లిష్ మొమెంట్ ఉంటే, మళ్ళీ ఎప్పుడు బయింగ్ వస్తదంటే, మళ్ళీ 600 లెవెల్ బ్రేక్ అయితేనే. ఈసారి ఈ లెవెల్‌ని కొంచెం మార్కెట్ అంత రెస్పెక్ట్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే కన్సిస్టెంట్‌గా మార్కెట్ బుల్లిష్‌లో ఉంది. పుష్ చేస్తుంది కిందకి. మళ్ళీ సెకండ్ టైమ్ హై బ్రేక్ చేసినా మళ్ళీ పుష్ చేసింది. ఈసారి ఇంకా సెల్లర్స్ ఏం చేస్తారంటే బయర్స్ పవర్ అన్న సినారియోకెళ్తది. ఎందుకంటే ఇంక జీడీపీ డేటా కూడా పాజిటివ్ రావడం వల్లే మనకి ఇలాంటి సినారియో ఫేస్ అవుతదనమాట. ఇప్పుడు బ్రేక్‌ఔట్ చేసి ఇంక బుల్లిష్ యాక్టివిటీ అయిపోయి ఒక ట్రెండింగ్ మూవ్‌మెంట్ ఉంటది. ఈరోజు కూడా క్లియర్ కట్ వాలటిలిటీ ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం సైడ్ వేస్ టు వాలటైల్ అయింది. వాలటైల్ టు ట్రెండింగ్ మూవ్‌మెంట్ అయింది. ఇప్పుడు మన మెయిన్ సినారియో ఇంత సెల్లింగ్ ఆఫ్ రావడం వల్ల కిందకొచ్చేసిందా అంటే రాలేదు. సో, మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇంకా బుల్లిష్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు చూడండి. మీకు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో క్లియర్‌గా అర్థమవుతది చూడండి. చూసారా? ఇక్కడేం జరుగుతుంది మార్కెట్? ఫస్ట్ ఇక్కడి నుంచి బయింగ్ వచ్చినా ఇంకా పైనే ఇలా సస్టైన్ అవుతుంది. సో, రేపు ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతదో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియేట్‌గా ఈ గ్యాప్ ఫిల్లింగ్‌లు అయిపోయి ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ఇంక రౌండ్ లెవెల్స్ 53,000, 53,500, 54,000 ఇలా ఈ లెవెల్స్ అన్నీ స్లోగా హిట్ చేసుకుంటూ వెళ్ళిపోద్దనమాట. బయింగ్ స్లోగా అవుతది కాబట్టి. ఇప్పుడు మనం 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మన లెవెల్స్ అనేవి క్లియర్ కట్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఈరోజు ఈ లెవెల్‌ని క్లియర్‌గా ఈ 751, 750, 760 క్లియర్‌గా ఈ లెవెల్‌కి రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ మనకి ఒక 230 నుంచి ఈ జోన్‌లోనే ఇంక ఉంది కాబట్టి మనం రేపు ఈ లెవెల్ అనేది చాలా క్రూషియల్. రేపు ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ 51,500 వరకే టార్గెట్ పెట్టుకోండి. ఎక్కువ టార్గెట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్‌లో ఉంది. సెల్లింగ్ వచ్చినా అంత ఇమ్మీడియేట్ సెల్లింగ్ అయిపోవట్లేదు. మళ్ళీ వచ్చి విక్ క్రియేట్ చేసి, ఒక విక్ క్రియేట్ చేసి పైకెళ్ళి మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. సో, దీనివల్ల ఏమవుతదంటే మన స్టాప్ లాస్‌లు హిట్ అవుతాయి. ఇలాంటి సినారియోలో ఎక్కువగా ట్రేడ్ చేయకపోయినా పర్లేదు. కానీ మంచిగా ప్రాక్టీస్ ఉన్నోళ్ళు మాత్రం ఆప్షన్ బయింగ్ ఇమ్మీడియేట్ ఫాస్ట్ హ్యాండ్స్ ఉన్నోళ్ళు మాత్రం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది 51,500 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. 500, 550 వరకు. 200, 250 పాయింట్స్ మనకు ఆల్మోస్ట్ దొరుకుతాయి. ఈ లెవెల్ బ్రేక్ అయినట్టయితే రేపు. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అనేది ఇక్కడే సస్టైన్ అవుతుంటూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఈ 200, 250 జోన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతదో అప్పుడే మనం మళ్ళీ బయింగ్ అనేది చేస్తాం. అరౌండ్ ఈ 500 అరౌండ్ మళ్ళీ 450 వరకే పెట్టుకోవాలి అది కూడా. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వాలటిలిటీ క్రియేషన్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఒక రివర్స్ ఇచ్చి పైకెళ్ళొచ్చనమాట. ఫుల్ క్లియర్ కట్ సెల్లింగ్ ఎప్పుడొస్తదంటే ఎప్పుడైతే 51,300 లెవెల్ బ్రేక్ అవుతదో అప్పుడే ఇంకా ఫుల్లీ ఇంకా ఫుల్ క్లియర్ కట్ బయింగ్ ఎప్పుడు చేయొచ్చంటే, ఎప్పుడైతే ఈ 700, 800 లెవెల్ బ్రేక్ అవుతదో అప్పుడు. ఆ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మనం ఇంకా ఫుల్ కట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ లెవెల్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఫస్ట్ క్యాండిలే మనకి బ్రేకౌట్ ఇచ్చిందనుకోండి. అది ఇంకా ట్రెండింగ్ మూవ్‌మెంట్‌కి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫిక్స్ అయిపోవచ్చనమాట. అప్పుడు మనకి ఒక రీటెస్ట్ క్యాండిల్ చూసి ఏదైనా ఒక
ట్రెండ్ లైన్ గీసుకొని ఆ బ్రేక్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకొని ఇంక ట్రెండింగ్ మూవ్‌మెంటే కంటిన్యూ అవుతుంటూ ఉంటదనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఇంకది బ్రేక్ అయ్యి ఇంక ఇమ్మీడియేట్‌గా కిందకి గాని ఫాలో అవుతుంటుంటే మనకది నెగెటివ్ సినారియో అయిపోయినట్టు. ఇంకా బేరిష్ అండ్ ఆ సెక్టార్ ఇంకా సినారియోలో ఎళ్ళిపోద్దనమాట. సో, ఇది మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు మనం సెన్సెక్స్ కోసం మాట్లాడుకుంటే, సెన్సెక్స్‌లో లెవెల్స్ అనేవి క్లియర్ కట్ రెస్పెక్ట్ ఇస్తది. అది నాకు ఈ మధ్య సెన్సెక్స్‌లో పర్ఫెక్ట్ నచ్చింది. ఎందుకంటే, మనకి లెవెల్స్ అనేవి రెస్పెక్ట్ ఇచ్చిందనుకోండి, మనకి క్లియర్‌గా మంచి వ్యూ ఉంటదనమాట ఎప్పుడైనా. ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది? ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసింది. నిఫ్టీ ఇంకా ఈ జోన్‌కి దగ్గరలోకెళ్ళింది. మనం గీసుకున్న జోన్‌కి. ఇది దగ్గరలోకి కూడా ఎళ్ళలేదు. అంటే ఇక్కడ క్లియర్‌గా సెల్లర్స్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారని చూపించింది. సో, రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కాబట్టి, రేపు ఎప్పుడైతే ఈ హై గాని బ్రేక్ చేసిందా, ఏ హై అరౌండ్ ఈ 500, 550, 600 దగ్గర గాని బ్రేక్ చేసిందా, మళ్ళీ మనకి 800 వరకు ఒక కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ ఆ లెవెల్ కూడా బ్రేక్ చేసిందనుకోండి, మనకు మళ్ళీ 80,500 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంత కరెక్ట్ అయినా మళ్ళీ బయింగ్ వితిన్ 1 డే వచ్చిందంటే, మార్కెట్ మళ్ళీ బుల్లిష్ కంటిన్యూ చేస్తదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇంతొచ్చి, ఇక్కడి నుంచి ఇది ఆల్‌మోస్ట్ ఒక 35% కరెక్షన్ ఇచ్చింది. మీరు ఫిబొనాచి గీసుకొని చూసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతుందంటే ఇంకది కరెక్షన్ ఇచ్చి ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయి బుల్లిష్ కంటిన్యూ చేస్తుంది. బుల్లిష్ వ్యూ అనేది ఫిక్స్ అవుతారు. అదే రేపు ఈ లెవెల్ అరౌండ్ ఇక్కడ చూసారు కదా! ఇక్కడి నుంచి మనకి గ్యాప్ అప్ అయ్యి ఇంత హైలో ఓపెనింగ్ ఇచ్చింది. ఇక్కడి నుంచి కూడా ఈరోజు క్రూషియల్ విక్ క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడి నుంచే సపోర్ట్ కూడా తీసుకుంది సెకండ్ టైమ్. సో, రేపు ఈ లెవెల్ చాలా క్రూషియల్. ఈ 916, 900 ఎప్పుడైతే బ్రేక్ అవుతదో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకొని నెక్స్ట్ 500, 550 వరకు టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 400 పాయింట్స్ మనకి ఈజీగా దొరుకుతాయి. ఇన్ కేస్ ఎప్పుడైతే హై బ్రేక్ అవుతదో ఇలా ఈ చూసారు కదా! ఇక్కడ ఎప్పటినుంచో మనకి క్లియర్‌గా ఈ రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ అయింది. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఆ జోన్ అరౌండ్ 600 దగ్గరలో ఉంది. 600, 650 ఎప్పుడైతే బ్రేక్ అవుతదో మనకి ఎంట్రీ తీసుకొని ఇంకా సేఫ్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలంటే 800. 800కి ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నామో అప్పుడు మనకి మంచి వ్యూ ఉంటది. రేపు ఇన్ కేస్ మార్కెట్ ఓపెనింగ్ అవ్వడమే న్యూట్రల్ ఓపెన్ అయ్యి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ గాని క్రియేట్ చేసిందనుకోండి. ఎగ్జాంపుల్ క్లియర్ కట్ నేను క్యాండిల్స్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా ఒక పుల్ బ్యాక్ అనేది చూపించింది. రేపు మార్కెట్ ఓపెనింగ్ అవ్వడమే న్యూట్రల్ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా హైని గాని బ్రేక్ చేసిందనుకోండి, ఈ హైని మనకి ఇమ్మీడియేట్‌గా మార్కెట్ స్లోగా ఈ వరకు ఇక్కడి వరకు వెళ్ళిపోద్దనమాట. 600, 650 వరకు వెళ్ళిపోద్ది. అప్పుడు మీరు 1:2 టార్గెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ కొంచెం హోల్డ్ చేసి ఉంచుకుంటాను. నాకెందుకో బుల్లిష్ వ్యూ అనిపిస్తుంది. క్యాండిల్స్ కూడా చాలా క్విక్‌గా ఉన్నది. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి బుల్లిష్ వ్యూ ఉంది అంటే, అప్పుడు హోల్డ్ చేసుకొని 800 వరకు పెట్టుకోండి. ఇక్కడ మాత్రం 100% ఎగ్జిట్ అనేది చేసేయాలి. ఎందుకంటే ఇమ్మీడియేట్ రివర్సల్ అయ్యి ఒక్కసారే ఫాల్ అయిపోయి మళ్ళీ కావాలంటే రివర్సల్ అవుతదనమాట. వాలటాలిటీలో మనం మన ఆప్షన్ బయింగ్ హిట్ అవ్వకుండా ఇది మంచి సినారియో అనమాట. సో, ఇది మనకి న్యూట్రల్ ఓపెన్ అయితే. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి, వెయిట్ చేయండి. అరౌండ్ ఈ 500, 550 జోన్‌లో ఏదైనా డబుల్ ప్యాటర్న్ క్రియేట్ చేసి పైకెళ్తుందా పర్లేదు. ఇన్ కేస్ అది గాని కిందకి గాని ఫాల్ అయిందా, మార్కెట్ అనేది మళ్ళీ బేరిష్ అయిపోయే ఛాన్స్ ఉంది. మళ్ళీ బేరిష్ రన్ మళ్ళీ ఫుల్‌గా ఫాల్ అనేది కంటిన్యూ అయిపోద్దనమాట. రేపు సో, ఈ 400, 350 జోన్ అనేది మనకు చాలా క్రూషియల్. అండ్ 300 ఫస్ట్ ఎప్పుడైతే 250, 300 గాని ఇంక బ్రేక్ అయ్యి కిందకొచ్చిందా, ఇంకది మళ్ళీ బేరిష్ ఇంకది బ్లడ్ బాత్ అయిపోద్ది. ఇంక నాన్ స్టాప్ కిందకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇది మనకి సినారియో అనమాట. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌లో. నా వ్యూ వచ్చేసి పాజిటివ్ వ్యూయే ఉంది. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ అయినా పడినా అంత ఫ్లూయెంట్‌గా పడట్లేదు. ఫ్రీక్వెంట్‌గా చాలా పుల్ బ్యాక్స్ వస్తున్నాయి. చాలా పుల్ బ్యాక్స్ హిట్ చేస్తుంది మార్కెట్‌ని బయింగ్. సో, వచ్చినప్పుడల్లా ఎంట్రీస్ తీసుకుంటూ ఉన్నారు. దీని సినారియో చూసుకుంటే. ఇగ ఫాల్ అయినప్పుడల్లా ఆపర్చునిటీ కింద తీసుకొని. సో, మనకి ఎప్పుడైతే రేపు నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది ఈ 800 లెవెల్ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకొని ఇంకెక్కడి నుంచి రివర్సల్‌లో ట్రేడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా నేను హెవీ టార్గెట్స్ పెట్టుకోకుండా 1:2, 1:3 మాత్రమే పెట్టుకుంటాననమాట. సో, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌లో ఉండే సినారియో. సో, నా అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకే డౌట్స్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇమ్మీడియేట్‌గా నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.